హల్లెలూయా. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యం. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపడుతును. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమను వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే వేడని అనుబంధమే, తలంచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చను. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయే నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరిచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించని. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఏతువు లేక ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. ఏతువు లేక ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమందిన వేళలయందు నా చెయ్యి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలసిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధించాధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపడుతును. స్తుతి పాడుటకై దేవుని స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుని మాట్లాడినాం సేపు శ్రద్ధగా ఉన్నాం. బైబిల్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం బెత్లెహేములో ఉన్నారు. బెత్లెహేము అంటే అది రొట్టెల విల్లు, సమృద్ధి స్థలం. అది బెత్లెహేము అన్నది సమృద్ధి ఊరు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఒకసారి ఇక్కడ చదువుదాం. న్యాయాధిపతులు వెళ్ళిన దినముల యందు దేశంలో కరువు కలిగిందంట. న్యాయాధిపతుల వేలే కాలంలో దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురము ఉంటకు వెళ్ళాడు. మోయాబు దేశంకు కాపురం ఉంటకు వెళ్ళాను. ఆ మనిషి పేరు ఎలిమెలెకు. అతని భార్య నయోమి. అతని 2 కుమారుల పేర్లు మల్లోను, కిలోను.
వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. అక్కడ కాపురం ఉన్నారంట వెళ్ళి మోయాబు దేశంలో. నయోమి పెనుమిటి అయిన ఎలిమేలకు చనిపోయాడంట. చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులు నిలిచి ఉండేది. నయోమి భర్త చనిపోయాడు ఎలిమేలకు చనిపోయినాక ఇక ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ఆ ఇద్దరు కుమారులు పెట్టుకుని అలా ఉంటుంది. ఉంటానంగా ఏమైందంటే నిలిచి ఉండదు. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారంట వాళ్ళు. మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వెళ్ళిపోలా. ఇప్పుడు అలా భర్త చనిపోయినాక వెళ్ళిపోలా, అక్కడే ఉన్నారు. పిల్లల కాడ అక్కడ వివాహం చేసిందన్నమాట. ఆ మోయాబీ పిల్లలు చేసింది. చేస్తే ఆ తర్వాత ఓర్ప, ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత 10 సంవత్సరములు నివసించిన తర్వాత వాళ్ళు కూడా చనిపోయారు. అలా మల్లోను ఈ క్లీన్లోను ఇద్దరు చనిపోయారన్నమాట. చనిపోయేటప్పటికి అప్పుడు ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటి లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులకు దర్శనమిచ్చనని దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఈ బెత్లెహేము ఊరు వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది. బెత్లెహేము ఊరు వెళ్ళిపోదామని నిర్ణయించుకుందన్నమాట. దేవుడి స్తోత్రం. అప్పుడు బెత్లెహేములో సమృద్ధి ఉందంట. అంతకెంత కరువు కరువు ఉందని వచ్చారు కదా. ఇప్పుడు కరువు లేదు, సమృద్ధి అందంట. సమృద్ధి ఉంటే ఆ యొక్క బెత్లెహేము వెళ్ళిపోదామని నిర్ణయించుకుని ఇద్దరు కోడలను పిలిచిందన్నమాట. పిలిచి వాళ్ళు కూడా రెడీ అయ్యారు వెళ్తాకి. రెడీ అయితే అప్పుడు నయోమి చెప్పింది. ఏం చెప్పింది? నా కుమార్తెలారా, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, ఎవరన్నా మంచి కుర్రాళ్ళు చేసుకుని శుభ్రంగా ఉండండి. నేను ఎట్లాగో ఎవరు లేను, భర్త లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, మోడి జీవితం అయిపోయింది నాకు బతుకు. నాతో పాటు మీరెందుకుంటారో మీరు వెళ్ళిపోండి, మీ జీవితాలు బాగు చేసుకోండి అని చెప్పింది రూతు. నయోమి చెప్పింది మాట. చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకోలే. మేము కూడా వస్తాం, నీ అంటే వస్తాం అన్నారు. అంటేను మళ్ళీ చెప్పింది, ఇప్పుడు నేను కుమారుల కన్నా కానీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేదాకా మీరు ఉండరు కదా అని చెప్పి మీ జీవితం ఎందుకు పాడు చేసుకుంటారో వెళ్ళిపోండి అని చెప్తే అప్పుడు ఓర్పని ఒక ఆవిడ మా అత్త మంచిది అని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందన్నమాట. పుట్టింటికి వెళ్ళిపోయింది. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిపోతే అప్పుడు నయోమి అంటే నీ తోడుకోళ్ళు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోయి మీరు శుభ్రంగా బతకండి అని అంటే ఈ రూతు ఏముంది, అత్త నన్ను వెళ్ళమని అనొద్దు, నువ్వు అన్నా సటే నేను ఉంటా,
నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు. నిన్ను నన్ను మరణం తప్పితే ఏది ఏరు చేయలేదు అని ఋతు అంది. అన్ని గట్టిగా చెప్పేది. అప్పటికి ఇక ఋతు వెళ్ళే ఉద్దేశం లేదు, ఆయనకి వచ్చేటట్టు ఉందని చెప్పి ఇక మాట్లాడుతూ మానేసి ఇక ఇద్దరు కలిసి బెత్లెహేము వచ్చారన్నమాట. బెత్లెహేములో వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు 50 కోతల రోజులు వచ్చారన్నమాట. 50 కోతలు, అప్పుడు 50 కోతల రోజుల్లో వచ్చారు వాళ్ళు. వీళ్ళందరూ ఊరోళ్ళందరూ వచ్చి నయోమి చుట్టూరు చేరి, నయోమి జరిగిందంట. ఏంటి నయోమి ఇవిడు అంటుంది, నన్ను నమ్మి నయోమి అనమాకండి, మారానండి అంటుంది. మారంటే సేదు అంటే సేదుగా మార్చబడిందని. ఇప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు ఈవిడిని, దేవుడు వెళ్ళమనలేదు కదా. ఈవిడ వెళ్ళింది, ఇదో అక్కడేదో బాగుంటుందామని వెళ్ళింది. అట్లాగే దేవుని వదిలిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుడిలోనే సమృద్ధి ఉంది. సమృద్ధి ఇచ్చే దేవుడు మన దేవుడు. ఒకసారి కష్టం రావచ్చు, వచ్చినా మనం ఎదిరించి జీవించాలి. ఎదిరిస్తే అప్పుడు మనకి సమృద్ధిగా ఆశీర్వాదం. ఎదిరించమంటే వీళ్ళు శోధన తట్టుకుంటారా లేదా అని దేవుడు పరీక్షిస్తాడనమాట. అశోధనలో తట్టుకుని మనం నిలబడ్డామనుకో, నిలబడితే అప్పుడు మనం గెలిచినట్టే. దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు అప్పుడు. అట్లాగే 50 కోతలప్పుడు వచ్చారు కదా వీళ్ళు. ఈ రూతు ఏం చేసింది, 50 కోతలు పరిగేరుకుంటకి వెళ్ళింది. పరిగేరుకుంటారు కదా, 50 కోతల్లో పరిగేరుకుంటకి వెళ్ళిందన్నమాట. పరిగేరుకుంటకి వెళ్తే వాళ్ళకి సమీప బంధువు కూడా ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు. అక్కడికే వెళ్ళింది ఇప్పుడు. ఆయన ఎవరో తెలియకుండానే ఆయన పొలంలోకి వెళ్ళింది ఏరుకుంటాకి. తీరా చూస్తే అత్త చెప్పింది మాట, ఆయన సమీప బంధువు మనకి అని చెప్పింది మాట. దేవుడి స్తోత్రం. అప్పుడు దేవుడు బోయాజు వచ్చి పని వాళ్ళని మీకు దేవుడు తోడై ఉండను కాకంటే నేను దేవుడు ఆశీర్వదించి కాక అని అన్నారన్నమాట పని వాళ్ళు. అట్లాగే ఒకరినొకరు ఆశీర్వదించుకోవాలి. మనం ఆశీర్వదించుకునే బిడ్డలాగా ఉండాలి. ఇప్పుడు దేవుడి బిడ్డలు కనపడితే ఆశీర్వాదం కాదు, వందనాలు కాడ చెబుతున్నమాట. ఏదన్నా కాదు అవి చేసేవాళ్ళు, గట్టిగా పనిచేసేవాళ్ళు, అవి సంపాదించేవాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళైతే 1-2 మార్క్స్ చెబుతారు వందనాలు. అయ్యో వందనాలు అంటారు. ఏంటో మరి భయపడుతున్నారో వాళ్ళకి, మరి ఏంటో తెలీదు. వందలు అంటారు. అదే లేనోడు ఎదురవని దేవుని బిడ్డ అయినా కానీ ఆడినేం మొదలుగచ్చరం, వందనాలు చెప్పడం. దేవుడి ప్రేమ అది. దేవుడి ప్రేమ ఒకరిని ప్రేమించి ఒకరిని దేశించు అని చెప్తుందా? చెబుతులేదు కదా. మీరే కపట ప్రేమలో నటిస్తూ దేవుని ప్రేమనే అవమానపడుతున్నారు అన్నమాట. దేవుని బిడ్డలు అనుకుంటున్నాం కానీ దేవుని బిడ్డలు అనుకుని దేవుని ప్రేమ లేకుండా ఉంటున్నాం. ఉదయాన్ని కట్టిన పరుచుకుని ఉంటున్నాం అన్నమాట. దేవుడు దుఃఖపడతాడు. నా బిడ్డలైన వాళ్ళు ఇట్లా ఉంటున్నారు అని మనం చూసి ఆయన దుఃఖపడతాడనమాట. మనం దేవుడిని దుఃఖపెట్టి బిడ్డలుగా ఉండకూడదు, సంతోషపెట్టి బిడ్డలుగా ఉండాలి. సంతోషపెడుతూ ఆయన గనపరుచుకుంటూ ఆయన కొనియాడుకుంటూ ఆయనలో మనం ఆత్మీయంగా వర్ధిల్లాలి. అలాంటి జీవితం కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి.
దేవుడి యొక్క దీవించుగాక.